ఇదంతా మన పొలాలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఏంటంటే మా తమ్మునికి నార్మల్గా వాటర్ బాటిల్ పట్టుకొని రారా బయటికి పోదామని చెప్పిన. ఏడికి పోతాం అంటే మామిడికాయలు దొంగతనం చేయడానికి పోతాం. ఆ ముచ్చట వానికి చెప్పలేదు. మనం ఎందుకు తీసుకుపోతానంటే నేను ఒక్కరిని దెబ్బలు తింటే బాగుండదు కదా, వాళ్ళు కూడా తినాలి కదా. సో అట్లని పట్టుకుపోతాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? A few moments later. వాడు చిన్నోడు, ఇంట్లో ఏ దొంగ పనులకైనా చిన్నోడే కరెక్ట్ అని చెప్పేసి వాడిని తీసుకుపోతాను. మనం పొలం కాడికి వచ్చినాం. ఇదంతా మన పొలాలే. సిగ్గుండాలరా. ఇప్పుడు వీటికి ఎందుకు వచ్చినాం అంటే మనకు చుట్టూ మామిడి చెట్లు కూడా ఉన్నాయి. సో 2-3 మామిడికాయలు నింపుకొని ఇంటికి పోదాం. మనం ఇప్పుడే మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చినాం మామిడికాయలు దొంగతనం చేయడానికి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? మనం ఇప్పుడు మామిడికాయలు అవుతున్నాం. ఫస్ట్ షాట్ క్రేజీ తగలాలి మొత్తం ఏడికాడికి. ఇప్పుడు వాడితో పడకపోతే ఎట్లా చెప్పు. ఇంకొకసారి 4 సార్లు కొడితే ఇది పడ్డది. సక్సెస్ఫుల్లీ మనం మామిడికాయలు దొంగతనం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే నానమ్మ వాళ్ళ పొలం కాడ వరికి వస్తున్నారట. సో ఒకసారి అది చూడడానికి పోతున్నాం. చూసి అది ఎట్లున్నది అనేది మనం మళ్ళీ చూద్దాం. మొత్తానికి అయితే మనం పొలం కాడికి వచ్చినాం. గాయస్ ఎండ మాత్రం క్రేజీ కొడుతుంది బయట. సో ఎటు పోయినా ఒక వాటర్ బాటిల్ ఉన్ను నార్మల్గా అయినా షాల్ అయినా టవల్ అయినా పక్కా క్యారీ చేయండి. బీభత్సం కొడుతున్నాయి ఎండలు. ఇప్పుడు మనం పొలం కాడికి వచ్చినా మీరు ఆల్రెడీ కటింగ్ జరుగుతుంది మరి. సో చూపిస్తా. ఆల్రెడీ అక్కడ మిషన్ నడుస్తుంది మనది. మొత్తానికి అయితే మనం పొలం కాడికి వచ్చినాం. మిషన్ వరి కొత్తుంది. ఇక్కడ తమ్ముడు వర్క్ చేస్తున్నాడు. బబుల్ హాయ్. వాడు కొంచెం షై మ్యాన్, చూస్తలేడు. అక్కడ పెద్దబాబు ఉన్నాడు. మనం పెద్దబాబు దగ్గర మాట్లాడదాం. పెద్దబాబు హాయ్. మొత్తం జోరు మీద అడిగాను ఏందో. తిన్నావానే? ఎప్పుడు వచ్చినావు? ఎప్పటి నుంచి నడుస్తుంది? మా పెద్దబాబు పొద్దున 10 గంటల నుంచి నడుతున్నాడు. మనం ఇప్పుడు వచ్చినాం, మనం దొంగలం కదా, పని తప్పించుకుంటాం మనం. నానమ్మల పొలం కూడా కొంచెం బెనిఫిట్ ఏంటంటే మనం మామిడికాయలు కూడా తినచ్చు. ఇక్కడ మన దగ్గర కూడా మామిడికాయలు ఉన్నాయి. నార్మల్గా ఇప్పుడు దొంగతనానికి పోయినాం కానీ మనకు కూడా చెట్లు ఉన్నాయి, మనకు కూడా మామిడికాయలు ఉన్నాయి ఇంటి దగ్గర, తినచ్చు. బేసిక్గా నానమ్మల పొలం దగ్గర అన్ని రకాల చెట్లు ఉంటాయి. అరటి చెట్టు ఉంటుంది, మామిడికాయ చెట్టు ఉంటుంది. నానమ్మ వాళ్ళ ఇంటి వెనుక వాళ్ళ పచ్చిమిర్చి, వంకాయ ఆ చెట్లను పెంచుతాడు. సో ఇప్పుడు మనం చూద్దాం అవన్నీ. చాలా దా. సో ఇది నానమ్మ వాళ్ళ ఇంటి వెనుక. ఇక్కడ నానమ్మ ఇట్లా పచ్చిమిర్చి, అటు పోతే వంకాయల చెట్లు ఉంటాయి. ఇట్లా వండేసి ఉంటుంది. ఇది మా మామిడికాయ చెట్టు. ముందరికి పోతే ఇంకో మామిడికాయ చెట్టు ఉంటుంది. అట్లా అరటికాయ చెట్లు ఉంటాయి ఇటు సైడ్లకు మనకు. ఇవి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడదాం. ఏమైనా పిట్టలు వస్తే అవి తింటాయి. హాయ్ బబ్బల్. ఫైనల్లీ మనకు పొలం కాడ కూడా పని అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి పోతాను. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఓకే బాయ్. ఏ